రవ్వ లడ్డు ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. ముందుగా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము కలిపి పెట్టుకుందాము. ఓ 10-15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ రవ్వని కొద్దిగా నెయ్యిలో అయితే వేయించుకుందాము. పచ్చి కొబ్బరి తురుము ఒక 2 కప్పులను అయితే తీసుకోండి. ఈ లోపు మనము యాలకులను అయితే దంచుకుందాము. రవ్వని బాగా వేయించుకునేసాము, పక్కన పెట్టేసుకొని మిగిలిన రవ్వను కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే వేయించుకునేద్దాము. అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని ముంతమాడి పప్పు, ద్రాక్షని అయితే వేయించుకుందాము. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు పాకం చేసుకుందాము. తగినంత నీళ్లు వేసుకొని పంచదారని అయితే వేసుకుందాము. ఇలా మనము కలుపుకుంటూ పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము. ఇలా మనం తిప్పుకుంటూ ఈ పాకాన్ని అయితే చూసుకుంటూ ఉండాలి. తీగ పాకం అయితే మనకేం అవసరం లేదు. పంచదార కరుగుతూనే మనం దించేసుకుందాము. దించుకున్న ఈ పాకంలోకి వేయించుకున్న రవ్వనైతే మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనము ముంతమాడిపప్పు, ద్రాక్ష, యాలకుల పొడిని అయితే వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా ఈ మిశ్రమాన్ని మనం కొంచెంసేపు ఆరబెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోగా మిశ్రమం అనేది చాలా గట్టిగా అయిపోతుంది. చూడండి ఎలా గట్టిగా అయిందో. ఇప్పుడు మనము లడ్డూలు చేసుకునే విధంగా తయారయ్యింది. ఇప్పుడు మనం రవ్వ లడ్డూనైతే ఒత్తుకుందాం పదండి. ఇలా మనము నెయ్యినైతే చేతికి రాసుకొని ఇలా లడ్డూలు అయితే ఒత్తుకోవాలి. నిజంగా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది. ఇలా మనము మధ్యలో ముంతమామిడి పప్పు లేదా ద్రాక్షను పెట్టుకుంటూ ఒత్తుకుంటూ రావడమే. చూడండి, చూస్తూనే నోరూరించే విధంగా ఉన్నాయి కదా. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వంటలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ ని మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. మీరిచ్చే ఒక్కొక్క లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.